वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అందరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా భక్తిగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధులైన ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమంలోకి సాదర స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు సరికొత్త బాణీలందించి వెలుగులోకి తీసుకొచ్చే మహాయజ్ఞమే శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవహరిస్తున్న మనందరికీ ఎంతో ఇష్టమైన సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. వారి మాట సున్నితం, వారు విశ్లేషించే తీరు అతి సున్నితం. సున్నితం అయితే ఏంటి, అతి సూక్ష్మంగా ఉంటుంది. ఎవరి గురించి చెప్తున్నాననుకుంటున్నారు? వారెవరో కాదు, మన కార్యక్రమానికి చుట్టమే వెంకట్ గరికపాటి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య సంకీర్తనలకు స్వర ప్రతిష్ఠ చేస్తున్నటువంటి లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత దర్శకులున్నారు, వారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఆద్యంతో వాద్య సహకారంతో ఎంతో అలరిస్తున్న సంగీతజ్ఞులున్నారు, కార్యక్రమానికి వారందరికీ కూడా స్వాగతం. కార్యక్రమంలో అన్నమాచార్యులు వారి సంకీర్తనలను ఆలపించడానికి విచ్చేసిన గాయని గాయకులందరికీ కూడా కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, ఈ సంచికని గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచగా ఇదివరకు జానకమ్మ పాడిన చిన్ని శిశువు అనే కీర్తన నువ్వు ఇప్పుడు పాడి ప్రారంభించు. చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు. తోయంపు కురుల తోడ తూగేటి శిరసు, తోయంపు కురుల తోడ తూగేటి శిరసు, చింతకాయల వంటి జడల గముల తోడా, తోయంపు కురుల తోడ తూగేటి శిరసు, చింతకాయల వంటి జడల గముల తోడా, మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ, మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ, మాయక యశోద వెంట
శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు. విరహతాపంతో ఒకవేళ ఎప్పుడైనా నిన్ను కోప్పడుండొచ్చు, అలాగే ఎప్పుడైనా పరుషంగా నీతో మాట్లాడుండొచ్చు. ఆ విధంగా నిన్ను బాధ పెట్టానేమో, అందుకే ఇప్పుడు చేతులెత్తి భక్తితో నమస్కరిస్తున్నాను. నన్ను మన్నించు, మనసారా అనుగ్రహించు అంటూ అలకల కులుకుల అలమేలు మంగమ్మ శ్రీ వెంకట విభుణ్ణి అర్థించటాన్ని, ఆరాధించటాన్ని ఈ సంకీర్తనలో వెల్లడించారు తాళపాక అన్నమాచార్యులు వారు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈ అద్భుతమైన సంకీర్తనకు సంగీతాన్ని అందించింది రామాచారి గారు. రాగం బహుదారి, గానం హిమబిందు. కైవసపు దానగాని కపటి కాను కైవసపు దానగాని కపటి కాను చేవదేరవలచితి చిత్తగించవయ్యా కైవసపు దానగాని కపటి కాను చేవదేరవలచితి చిత్తగించవయ్యా కైవసపు దానగాని కపటి కాను. చేత కసరుదునొకవేళ పాయపు మదము చేత పదరుదును కాయపు కాకల చేత కసరుదునొకవేళ పాయపు మదము చేత పదరుదును ఛాయల సన్నల నిన్ను సాధింతునొకవేళ ఛాయల సన్నల నిన్ను సాధింతునొకవేళ చేయిత్తి మొక్కే నిందుకే చిత్తగించవయ్యా కైవసపు దానగాని కపటి కాను చేవదేరవలచితి చిత్తగించవయ్యా కైవసపు దానగాని కపటి కాను. ఈసడింతునొకవేళ గచ్చుల నీ వద్ద నుండి గర్వింతును ఇచ్చిన చనవునను ఈసడింతునొకవేళ గచ్చుల నీ వద్ద నుండి గర్వింతును ముచ్చటలాడుచుకోరు మోపుదు నేనొకవేళ ముచ్చటలాడుచుకోరు మోపుదు నేనొకవేళ చెచ్చెర పంతమిచ్చేను చిత్తగించవయ్యా కైవసపు దానగాని కపటి కాను
చేవదేరవలచితి చిత్తగించవయ్యా కైవసపు దానగాని కపటి కాను పాదములొత్తుచు నిన్ను భ్రమయింతునొకవేళ శోధించి శ్రీ వెంకటేశ సొలయుదును పాదములొత్తుచు నిన్ను భ్రమయింతునొకవేళ శోధించి శ్రీ వెంకటేశ సొలయుదును ఆదిగొని కూడితి నిన్ను అలమే మంగనౌదును ఆదిగొని కూడితి నిన్ను అలమే మంగనౌదును సేద తీరమన్నించి చిత్తగించవయ్యా కైవసపు దాన కాని కపటి కాను చేవదేరవలచితి చిత్తగించవయ్యా కైవసపు దానగాని కపటి గాను బహుదారి రాగంలో స్వరపరచబడిన ఈ సంకీర్తనని అందమైన రాదారిలో నడిపావు. స్వరాల గోదారి కూర్చిన రామాచారి గారికి అభినందనలు. కైవసపు దానగాని కపటి కాను చేవదేరవలచితి చిత్తగించవయ్యా కైవసపు దానగాని కపటి కాను ఇది ఒక అద్భుతమైన సంకీర్తన. అన్నమాచార్య సంకీర్తనల్లో అష్టావిధ నాయకుల వర్ణన అతి గొప్పగా ఉంటుంది. దివ్య నాయకైన అలమేల్ మంగ ఉత్తమ స్వాధీన పతికకి చక్కటి ఉదాహరణ. ఆవిడ తన విరహంతో వలపు తమకంతో ఏమన్నా తప్పులు చేశానేమో అని మన్నించమంటూ వేడుకుంటూ స్వామిని అర్థిస్తున్న సంకీర్తన ఇది. కైవసపు దానగాని కపటిగాను చేవదేర వలచితి చిత్తగించవయ్యా. చేవదేర అంటే సంపూర్ణంగా అన్నమాట. నేను ఎప్పుడు కూడా ఈ సంకీర్తనల దగ్గరికి వచ్చేసరికి సంకీర్తన లక్షణం ప్రస్తావించకుండా ఉండలేను. ఆధ్యాత్మ సంకీర్తనలు కానీ శృంగార సంకీర్తనలు కానీ వర్ణన అన్నమయ్య ఇవన్నీ కూడా ఉత్కృష్టమైన వర్ణనలే. కాయపు కాకల చేత కసరుదునొకవేళ పాయపు మదము చేత పదరుదును. కాయపు కాకల చేత కసరుదునొకవేళ పాయపు మదము చేత పదరుదును అంటే యవ్వన మదంతో నేను అప్పుడప్పుడు పరుషమైన మాటలు మాట్లాడుతూ ఉంటాను. ఛాయల సన్నల నిన్ను సాధింతునొకవేళ ఛాయల సన్నల నిన్ను సాధింతునొకవేళ చేయిస్తి మొక్కే నిందుకే చిత్తగించవయ్యా. ఛాయల సన్నల నిన్ను సాధింతునొకవేళ ఒక రకమైన సైగలు చేస్తూ సన్నలతో నిన్ను సాధిస్తాను ఒకవేళ. ఇచ్చిన చనవునను ఈసడింతునొకవేళ గచ్చుల నీ వద్ద నుండి గర్వింతును. ఇచ్చిన చనవునను ఈయన స్వామి ఇచ్చిన చనవుని ఒక్కొక్కప్పుడు ఈసడింతునొకవేళ ఈసడించుకుంటూ ఉంటాను. గచ్చుల నీ వద్ద నుండి గర్వింతును ఒక రకమైన నటనతో కపటంతో కూడిన గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాను. పాదములొత్తుచు నిన్ను భ్రమయింతునొకవేళ శోధించి శ్రీ వెంకటేశ సొలయుదును. పాదములొత్తుచు నిన్ను భ్రమయింతునొకవేళ స్వామివారికి సేవ చేస్తున్నట్లుగా చేస్తూ తనకి స్వాధీనుడయ్యాడేమో అన్న భ్రమలో ఉంటుంది ఆవిడ. శోధించి శ్రీ వెంకటేశ సొలయుదును ఒక రకంగా నిన్ను పరికించి చూస్తూ ఆనందిస్తూ
పరవశిస్తూ ఉంటాను నేను అని చెప్తాడు ఆయన. అందుకే ఎంత గొప్పగా ఉంటుందంటే ఆయన చెప్పినట్టుగా ద్విపదలో యోగ మార్గంబునొక కొన్ని బుధులు రాగిల్ల శృంగార రసగీతి కొన్ని సారసత్వమున తాడ సముఖములు కాగా పరమతంత్రములు 32,000 అంటాడు. ప్రతి సంకీర్తనకి ఘనమైన అర్థం ఉంటుంది. అన్నమాచార్యుల వారు అద్భుతంగా రాసిన స్వాధీన పతికను వర్ణిస్తూ కైవసపు దానగాని కపటిగాను అనే ఆవిడ చెబుతున్న తీరుని ఆయన వర్ణించిన విధం ఘనంగా ఇక్కడ ఆవిష్కృతమైంది. స్వరపరిచిన స్వరకర్త రామాచారి గారికి, గానం చేసిన హిమబిందుకి అభినందనలు. ఆదిగొని కూడితి నిన్ను అలమే మంగనౌదును, ఆదిగొని కూడితి నిన్ను అలమే మంగనౌదును, సేద తీరమన్నించి చిత్తగించవయ్యా కైవసపు దాన కాని కపటి చక్కగా పాడావు హేమబిందు. బట్ మీ ఇద్దరు కూడా బహుదారి రాగానికి చిట్టు చివర నీది కొంచెం దారి తప్పినట్టు, ముందరలోనే మీరు కొంచెం వేరే దారిలోంచి ఎంటర్ అయ్యారు బహుదారిలోకి. పస నీప అన్నారు. పస అది ఎంతవరకు సమంజసం విద్వాంసులు చెప్పాలి. పదనిస అని ఆరోహణ కాబట్టి హిమబిందు ఈ బహుదారికి కొంచెం అటు ఇటు వెళ్ళినా మొత్తం రసవత్తరంగా మీరు స్వరపరిచారు, తను పాడింది. ఇద్దరు కూడా కృతకృత్యులయ్యారు. కైవసపు దాన కాని కపటిగాను శ్రీ మురళీ మోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. తొక్కని చోట్లు తొక్కెని మనసు ఎక్కడ గది లేదెక్కనో తెరువు. దైవకృతమెవ్వరికి తప్పింపరాదనుచు భావించి జనులాడు పలుకు నిజమాయా. పతివ జౌవనమాయలకు పెట్టని కోట పతివదన సుఖ రాజ్యభారంబు నిలుప, పతివదన సుఖ రాజ్యభారంబు నిలుప. గమ గమదని సరి సని సా నిజ నిజ గమ పద పమ ప స సగ సగ సని స సమ గమ గ స స ప ప ప గమ ప సని ద ప మ గ గ గ ప మ ప మ గ గ గని దని ద ప గ గ సని సని ద ప సని ద ప మ గ మ ప సని సని ద ప ద ప మ గ స సని స ని స గ స గమ ప ప సని ద ప మ గ సని సా ని సని స గమ ప మ గ మ గ సని ని స సని ని స సని స స గమ ద ని సని ద మ గ మ